నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. తెలంగాణ మాజీ మంత్రి కీలక నేత హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆయన అరెస్టుకు కారణం ఏమిటన్నది ఎంతవరకు తెలియరాలేదు. గత కొంతకాలంగా తెలంగాణలో రాజకీయం ఎన్నికల హీట్ను తలదన్నేలా ఉంది. అధికార పక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల కదలికపై ప్రభుత్వం నియంత్రణ విధించిందా అన్నట్లుగా అరెస్టులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే బుధవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు. కౌశిక్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ పై ఫిర్యాదు చేయడానికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అయితే అదే సమయంలో స్టేషన్ నుంచి బయటకు వెళ్తున్న సీఐని ఆయన అడ్డగించి తన ఫిర్యాదు స్వీకరించిన తరువాతనే వెళ్లాలని ఒత్తిడి చేశారు. అయితే సీఐ వినకపోవడంతో ఆయన వాహనాన్ని నిలిపివేసి బీఆర్ఎస్ కార్యకర్తలు హంగామా చేశారు. దీంతో సీఐ వెనక్కు వచ్చి కౌశిక్ రెడ్డి ఫిర్యాదును స్వీకరించారు. ఆ తర్వాత తన విధులకు అడ్డంకులు కల్పించారంటూ కౌశిక్ రెడ్డి సహా 20 మంది బీఆర్ఎస్ కార్యకర్తలపై ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించిన హరీష్ రావు గురువారం ఉదయం కౌశిక్ రెడ్డి నివాసానికి బయలుదేరారు. అయితే పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. అనంతరం హరీష్ రావును అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే హరీష్ రావును కేవలం కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించినందుకే అరెస్ట్ చేశారా, లేక ఆయనపై నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ చేశారా అన్నది మాత్రం స్పష్టత లేదు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.